హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ 9th లెసన్ రంజాన్ అర్ధగ్రాహిత ప్రతిక్రియ క్వశ్చన్స్ నేర్చుకుందాం. 9th లెసన్ రంజాన్ अर्धग्राहित प्रतिक्रिया. रोमन फर्स्ट क्वेश्चन, सद्भावना के विकास में त्योहारों का क्या महत्व है? సద్భావన అంటే గుడ్ విల్. సద్భావన యొక్క వికాసంలో పండుగల యొక్క మహత్వం ఏమిటి అంటే గొప్పతనం ఏమిటి అని క్వశ్చన్. ఆన్సర్, सद्भावना के विकास में त्योहारों का बड़ा महत्व है. भारत प्राचीन और विशाल देश है. यहाँ अनेक धर्म, जाति और संप्रदायों के लोग रहते हैं. సద్భావన వికసించుటలో పండుగల యొక్క గొప్పతనము చాలా ఎక్కువ. భారత్ ప్రాచీన్ और విశాల్ దేశ్ है. భారతదేశము ప్రాచీనమైన మరియు విశాలమైన దేశము. यहाँ अनेक धर्म, जाति और సాంప్రదాయోं के लोग रहते हैं. ఇక్కడ అనేక ధర్మాలు అంటే మతాలు, జాతులు మరియు సాంప్రదాయాలు గల మనుషులు అంటే ప్రజలు నివసిస్తూ ఉంటారు. సద్భావన వికసించుటలో పండగల యొక్క గొప్పతనము ఎక్కువగానే ఉంది. భారతదేశము ప్రాచీనమైన మరియు విశాలమైన దేశము. ఇక్కడ అనేక మతాలు, జాతులు మరియు సాంప్రదాయాలు గల ప్రజలు నివసిస్తూ ఉంటారు. सभी धर्मों के लोग विविध प्रकार के त्योहार मनाते हैं. त्योहारों से शांति, अहिंसा, त्याग, परोपकार, न्याय, धर्म आदि गुणों का विकास होता है. पर्व सारे राष्ट्र को एक सूत्र में बांधते हैं. पर्व सामाजिक सोच को बढ़ाते हैं. त्योहार हमें एकता और बंधुत्व के सूत्र में बांधते हैं. इस तरह त्योहारों से सद्भावना का विकास होता है. सभी धर्मों के लोग विविध प्रकार के त्योहार मनाते हैं. అన్ని మతాలు గల ప్రజలు వివిధ రకాల పండగలను జరుపుకుంటారు. त्योहारों से శాంతి, పండగలతో శాంతి అంటే పీస్, నాన్ వయలెన్స్. అహింస, త్యాగ్ అంటే సాక్రిఫై, త్యాగము. పరోపకార్, ఇతరులను ఉపకారము చేయుట. న్యాయము, ధర్మ అంటే మన బాధ్యత. ఆది గుణంకా, మొదలైన గుణాల యొక్క వికాస్ హోతా హై, వికాసము జరుగుతుంది. పండగలతో శాంతి, అహింస, త్యాగము, పరోపకారము, న్యాయము, ధర్మము మొదలైన గుణాల యొక్క వికాసము జరుగుతుంది. पर्व सारे राष्ट्र को एक सूत्र में, पर्व అంటే పండగలు, సారే రాష్ట్రకు దేశమంతా, ఏక్ సూత్రమే ఒక సూత్రం మీద అంటే ఒక దారంతో, బాంధతే హై అంటే కట్టివేస్తాయి. पर्व सामाजिक सोच को बढ़ाते हैं. పండగలు సామాజిక పరంగా ఆలోచనను పెంపొందింపజేస్తాయి. त्योहार हमें एकता और बंधुत्व के सूत्र में बांधते हैं. పండగలు మనకు ఏకత అంటే ఐకమత్యము, ఔర్ మరియు బంధుత్వ అంటే రిలేషన్ బంధుత్వము, కే సూత్రమే బంధుత్వం అనే సూత్రంతో కట్టివేస్తాయి. इस तरह त्योहारों से सद्भावना का विकास होता है. ఈ విధంగా పండగలతో సద్భావన యొక్క వికాసము జరుగుతుంది. అన్ని మతాల యొక్క ప్రజలు వివిధ రకాలైన పండుగలను జరుపుకుంటారు. పండుగలతో శాంతి, అహింస, త్యాగము, పరోపకారము, న్యాయము, ధర్మము మొదలైన గుణాలు వికాసము చెందుతాయి. పండుగలు రాష్ట్రాన్నంతా లేదా దేశాన్నంతా ఒక సూత్రంలో కట్టిపడేస్తాయి. పండుగలు సామాజిక పరంగా ఆలోచనను పెంపొందింపజేస్తాయి. పండుగలు మనకు ఐకమత్యము మరియు బంధుత్వం అనే సూత్రంలో కట్టివేస్తాయి. ఈ విధంగా పండగలతో సద్భావన యొక్క వికాసము జరుగుతుంది. सेकंड क्वेश्चन, त्योहार मनाने में बच्चों की खुशियाँ कैसी होती हैं? పండగలు జరుపుకొనుటలో పిల్లలు ఎలా ఆనందిస్తారు అని క్వశ్చన్. ఆన్సర్, रोज स्कूल जाना, पढ़ाई करना, परीक्षाएं, इन सभी से बच्चों में नीरसता आ जाती है. इसलिए त्योहार मनाने में
बच्चों को बहुत खुशी मिलती है। उनके मन में उल्लास और आनंद भर जाता है। वे नए नए कपड़े पहनकर घूमते और अपने साथियों के साथ नाचते हैं। దీని భావం रोज स्कूल जाना, पढ़ाई करना, परीक्षाएं। ఎవ్రీడే ప్రతిరోజు, స్కూల్ జానా స్కూల్కు వెళ్ళుట, చదువుకొనుట, పరీక్షలు। इन सभी से बच्चों में నీరసత आ जाती है। వీటన్నిటితో పిల్లల్లో నీరసం వచ్చేస్తుంది। అంటే పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, పరీక్షలు రాయడం అనే వాటితోటి పిల్లలు నీరసించిపోతారు। इसलिए त्योहार मनाने में बच्चों को बहुत खुशी मिलती है। అందువల్ల పండుగలు జరుపుకున్నటలో పిల్లలకు చాలా ఆనందం కలుగుతుంది। उनके मन में उल्लास और आनंद भर जाता है। వారి మనసులో ఉల్లాసము మరియు ఆనందం నిండిపోతుంది। वे नए नए कपड़े पहनकर వారు కొత్త కొత్త బట్టలు ధరించి घूमते और अपने साथियों के साथ नाचते हैं। घूमते తిరుగుతూ మరియు వారి స్నేహితులతో నాట్యం ఆడతారు, అంటే ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు। రోజు స్కూల్కి వెళ్ళడం, చదువుకొనడం, పరీక్షలు రాయడం వీటన్నిటితో పిల్లలు నీరసించిపోతారు। అందువల్ల పండుగలు జరుపుకోవడంలో పిల్లలు చాలా ఆనందిస్తారు। అంటే పండుగలు వస్తే పిల్లలు చాలా ఆనందిస్తారు। వారి మనసులో ఉల్లాసము మరియు ఆనందము నిండిపోతుంది। వీరు కొత్త బట్టలు ధరించి తిరుగుతూ మరియు వారి స్నేహితులతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు। उस दिन बहुत सारे मनपसंद पकवान खाने को मिलते हैं। उनमें नई शक्ति और उमंग आ जाती हैं। उस दिन बहुत सारे ఆ రోజు చాలా मनपसंद పక్వాన్ ఇష్టమైన, అంటే మనసుకు ఇష్టమైన వంటకాలు ఖానేకో మిల్తే హై, అంటే ఇంట్లో రకరకాల ఇష్టమైన వంటకాలు వండుతారు, అవి తినడానికి దొరుకుతాయని అర్థం। ఉన్మే నయీ శక్తి ఔర్ ఉమంగ్ ఆ జాతీ హై, వారిలో కొత్త శక్తి మరియు ఉత్సాహం వచ్చేస్తాయి। ఆ రోజు చాలా రకాలైన మనసుకు నచ్చే వంటకాలు తినడానికి దొరుకుతాయి। వారిలో కొత్త శక్తి మరియు ఉత్సాహం వచ్చేస్తాయి। थर्ड क्वेश्चन, मानव सेवा ही माधव सेवा है। इस पर अपने विचार लिखिए। మానవ సేవయే మాధవ సేవ, దీని మీద మీ ఉద్దేశం తెలపండి। ఆన్సర్, यह कहावत सच है कि मानव सेवा ही माधव सेवा है। पीड़ित निस्सहाय लोगों को छोड़कर सत्यान्वेषण करने के लिए तीर्थाटन करना व्यर्थ है। जो लोग भूख से, बीमारियों से, दुख से, परेशानियों में डूबे हैं, उनकी सहायता और सेवा करना सीधा भगवान की सेवा करने के समान है। దీని భావం, यह कहावत सच है कि, ఈ నానుడి నిజమే, అదేంటంటే మానవ సేవయే మాధవ సేవ। पीड़ित निस्सहाय लोगों को छोड़कर सत्यान्वेषण करने के लिए तीर्थाटन करना व्यर्थ है। పీడించబడుతున్న, నిస్సహాయంగా ఉన్న మనుషులను వదిలి సత్యాన్వేషణ కోసము తీర్థయాత్రలు చేయుట వ్యర్థము। जो लोग भूख से, बीमारियों से, दुख से, ఎవరైతే ఆకలితో, జబ్బులతో మరియు దుఃఖముతో, పరేషానియో మే డూబే హై, ఇబ్బందులలో మునిగి ఉన్నారు, ఉన్కి సహాయత ఔర్ సేవా కన్నా, వారికి సహాయము మరియు సేవ చేయడము సీधा భగవాన్ కి సేవా కర్నేకే సమాన్ హై, డైరెక్ట్గా భగవంతుణ్ణి సేవ చేయడంతో సమానము। ఈ నానుడి నిజమే ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ। పీడించబడుతున్న, నిస్సహాయంగా ఉన్న మనుషులను, అంటే మానవులను వదిలి సత్యాన్వేషణ చేయుటకు తీర్థయాత్రలు చేయుట వ్యర్థము।
ఎవరైతే ఆకలితో, జబ్బులతో, దుఃఖముతో, బాధల్లో మునిగి ఉన్నారో వారికి సహాయం చేయుట మరియు సేవ చేయుట డైరెక్ట్గా భగవంతుణ్ణి సేవ చేయడంతో సమానము. जीवन का सच्चा आनंद दूसरों की सेवा से ही मिलता है. मानव समाज की उन्नति परोपकार पर टिकी हुई है. निस्वार्थ भाव से अपने आप को परोपकार कार्यों में लगाना चाहिए, क्योंकि मानव सेवा ही माधव सेवा है. जीवन का सच्चा आनंद జీవితం యొక్క నిజమైన ఆనందము దూసరోంకి సేవా సే హీ మిల్తా హై. ఇతరులను సేవ చేయడంతోనే దొరుకుతుంది. మానవ సమాజ్కి ఉన్నతి మానవ సమాజం యొక్క అభివృద్ధి పరోపకార్ పర్ హీ టికీ హువీ హై. పరోపకారం మీదే నిలబడి ఉంది. నిస్వార్థ భావసే అప్నే ఆప్కో నిస్వార్థ భావనతో మనకు మనము పరోపకార్ కార్యోమే లగానా చాహియే. పరోపకార కార్యాలలో ఉంచాలి. క్యూంకి ఎందుకంటే మానవ సేవా హీ మాధవ సేవా హై. మానవ సేవయే మాధవ సేవ. జీవితం యొక్క నిజమైన ఆనందం ఇతరులకు సేవ చేయడంలోనే దొరుకుతుంది. మానవ సమాజం యొక్క ఉన్నతి లేదా అభివృద్ధి పరోపకారం మీదే నిలబడి ఉంది. నిస్వార్థ భావనతో మనకు మనము పరోపకార అంటే ఇతరులను మంచి చేయటం అనే కార్యాలలో ఉంచాలి. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. జీవితం యొక్క నిజమైన ఆనందం ఇతరులను సేవ చేయడంతోనే దొరుకుతుంది. మానవ సమాజం యొక్క ఉన్నతి పరోపకారం మీదే నిలబడి ఉంది. నిస్వార్థ భావనతో మనకు మనము పరోపకార కార్యాలలో ఉంచాలి. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. ఇక్కడితో ఈ లెసన్ యొక్క అర్ధగ్రాహిత ప్రతిక్రియ నుంచి ఆ రోమన్లోని 1, 2, 3 క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యండి. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా రోమన్స్ కూడా చెప్పుకుందాం.